ఎందుకు మాలళ్ళు మాదిగోళ్ళ మీద ద్వేషం పెంచుకున్నారంటే ఒక సన్నాసి వాని పేరు కూడా నేను చెప్ప వాడంత బాధ్యత కలిగినటువంటి కవి అయితే రెండు కమ్యూనిటీని కలపడం కోసం పాట పాడాలి కానీ బోషిట్కే కాడు వాడు ఇద్దరు మాల మాదిగోళ్ళ మధ్య పంచాయతీ పెడతాను పాడతారు వాడు పాట ఏందిరా నీ పాత్ర సమాజ పరివర్తనలో ఏంది నీ పాత్ర రెండు కులాల మధ్య పంచాయతీ పెట్టాను చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని ఇప్పుడు మందకృష్ణ మాదిగను మనవాదుల బూట్లు నాకుండానే కొంతమంది మాల నాయకులు స్టేజ్ల పైన మాట్లాడుతున్నారు ఇదే వివేక్ వెంకట స్వామి గతంలో బీజేపీ తీర్థం పుచ్చుకోలేదా పుచ్చుకున్నాడు రేవంత్ సర్కార్ ఏడాది పాలన గురించి ఎట్లుందన్న సుసంపన్నంగా తెలంగాణ అభివృద్ధి చెందిందా ఓకే అంటే ఏమంటారు అంటే రేవంత్ సర్కారు నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అయితేనేమో మనం చెప్పొచ్చు అదే కోణంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా నీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు నువ్వు రెడ్డి అయితే అయి ఉండొచ్చు నీ చెడ్డి కూడా తీసుకొడతాం ఖబర్దార్ నేను మీ ఆన్ రికార్డు చెప్తున్నా నా తల్లి బతుకమ్మని నువ్వు ఎలా అవమానిస్తావు 140 కోట్ల మందికి తెలియదా వరుసగా మూడోసారి కూడా పట్టం కట్టారు మోడీకి మీరు పక్కాగా అంటే బీజేపీ ఏం చేసినా కూడా ఒకవేళ మంచి పని ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంటారు ఎస్పెషల్లీ బీజేపీ మీద ఎంత విషకక్కే ప్రయత్నం చేశారు కులానికి రూపం ఉండదు కులానికి రంగు ఉండదు కులానికి రుచి ఉండదు కులానికి ప్రాంతం ఉండదు కులం అంటే ఏంటి ఇంకా సోకాల్డ్ సనాతనవాదులను చెప్పుకునేటువంటి సన్నాసులు క్రైస్తవులని ముస్లింలని దళితులని అంబేద్కరిస్టులని అవమానిస్తూ మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడన్నా ఖండించారా పదే నిమిషాలు నాకు టైం ఇవ్వండి అందరినీ చంపేస్తాను ఓవైసీ గారిని తెలంగాణ స్వామి ఎందుకు ఖండించలేదు 100% మారదా ఉసాలా అంటే బామ్మ నువ్వు ఒక ప్రజాప్రతినిధివి గోశామాల అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఉంటాయి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటాయి కానీ అలా జరిగే కార్యక్రమం ఏంటి తెలుసా నాస్తిక కార్యక్రమం హిందువులను తిట్టాలి రాముని తిట్టాలి శివుని తిట్టాలి అయ్యప్పని తిట్టాలి దానికి నేనేమంటే మీకు కూడా హక్కులు ఉన్నాయి కదా మీరు డైరెక్ట్ నాస్తిక సభ పెట్టుకోండి మూఢనమ్మకాలను మేము పారదోలుతున్నాం అని అవేర్నెస్ చేయండి మరి దానికి అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు అనేది నా క్వశ్చన్ ఎవరు పెట్టుకున్నారు రాధా మనోహర్ దాసు ఈ సన్నాసి అమ్మ బొగ్గలు బాగుంటాయి నీ చంపలు బాగుంటాయి నువ్వు ఇంద్రాబాయి నువ్వు చెప్పేది రాధా మనోహర్ నేను అంటున్నా రాధా మనోహర్ని సమర్థించే సన్నాసి నువ్వు నీ మీద ఎఫ్ఐఆర్ అయింది నిన్నగాక మన ఒక చీటర్ కళ్యాణ్ గాడు ఇంకొకరు వాడు ఒక చీటర్ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టే దొంగలు మీరు అయితే ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నుంచి ఒక హాట్ టాపిక్ ఏంటంటే దేశంలో ఎస్సీ వర్గీకరణ దీని గురించి మాలలు మొత్తం అసలు వర్గీకరణ ఎలా జరుగుతారు మేము అడ్డుకుంటాం మా దగ్గర మొత్తం మాలలు ఎలా అడ్డుకుంటారు బరాబర్ ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని అంటున్నారు దీని గురించి సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ గారు ఎక్కడ స్టాండ్ తీసుకుంటున్నారు అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి రేవంత్ సర్కార్ ఏడాది పాలన ఏ విధంగా ఉంది దీని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు అన్న నమస్తేనే నమస్తే కళ్యాణ్ అని ఎట్లున్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానా మీ టీం అంతా చాలా బాగుందన్న సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీరు ఎప్పుడూ అడిగారు అంటే నేను ప్రైవేట్ ఎంప్లాయీగా ఉద్యోగం చేసుకుంటాను కాబట్టి మీరే నన్ను క్షమించాలి రాలేకపోతే వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అవును వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మీకు టైం ఇస్తాను ఎనీవే మీరు ఫోన్ చేసిరు అంటే నా వాయిస్ని ప్రజలకు వినిపించాలని మీరు ఎంతో తాపత్రయపడ్డారు మీరు అన్న టైంకు నేను రాలేకపోయినా ఆ ఒక విషయంలో క్షమించాలి ఇప్పటికి వచ్చినందుకే థ్యాంక్ యూ తప్పకుండా అయితే మీరు గట్టిగా బహుజనవాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే రేవంత్ సర్కార్ ఏడాది పాలన గురించి ఎట్లుందన్న సుసంపన్నంగా తెలంగాణ అభివృద్ధి చెందిందా ఓకే అంటే ఏమంటారు అంటే రేవంత్ సర్కారు నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అయితేనేమో మనం చెప్పొచ్చు ఓకే కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి ఓకే కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎట్లా ఉంది దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగాన్ని
నరేంద్ర మోడీ పాలిత రాష్ట్రాలలో కాల రాస్తా ఉన్నారు, గిరిజనుల పైన దాడుతున్నాయి, మానవ హక్కులు నశించిపోతా ఉన్నాయి. ఎట్లా ఉందో ఇక్కడ కూడా లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. కానిస్టేబుల్స్ అందరు రోడ్లు ఎక్కారా? నిన్నగాక మన కానిస్టేబుల్స్ రోడ్లు ఎక్కారు. అశోక్ నగర్లో విద్యార్థులు రోడ్లు ఎక్కారా? ఎక్కారా లేదా? అదే విధంగా నువ్వు ఎటువంటి ఏమంటారు మెగా డిసిఎల్ చేశారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంబేద్కర్ గోడను కూల్చేస్తే దళిత సంఘాలు మొత్తం రోడ్లు ఎక్కినాయా? నువ్వు ఎక్కడ సక్సెస్ అయినావు? హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇండ్లు మొత్తం కూల్చేసినావా? ఎక్కడ సక్సెస్ అయినావు నువ్వు? నువ్వు ఇస్తాన్న ఉద్యోగాలు ఇచ్చినావా? ఎక్కడ సక్సెస్ అయినావు నువ్వు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయి ఉంటే 100% కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చేసి ఉండేది. నువ్వు బీజేపీ కనసలలో పనిచేస్తున్నావు కాబట్టి బీజేపీకి నీకు తేడా లేదు. అంటే బీజేపీ అంటే అభివృద్ధి శూన్యం అంతే కదా. ఎక్కడ చేసిందో చెప్పు. ఒక్క మాట, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మంచిగా అందంగా ఉన్న రాష్ట్రం ఏదో చెప్పు నాకు కళ్యాణ్. అంటే ఇప్పుడు శ్యామ్కున్నంత ఈ మేధోమదనం ఏదైతే చేసిండో ఇంత తెలివి అని కూడా అనొచ్చు. తెలివి 140 కోట్ల మందికి తెలియదా? వరుసగా 3వ కూడా పట్టం కట్టారు మోడీకి. అంటే నాలాగా మాట్లాడేటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులందరికీ తెలియదని నేను అంటలే. మోడీ ఏం చేసినా ఒక సోషల్ మీడియా పేడ్ బ్యాచ్ ఉంటుంది. ఈ మోడీ ఏం చేసినా సరే మరకూడదు, మోడీ పిచ్చినా సరే కమ్మగా ఉంటుందని సమర్థించేటువంటి సంఘ పరివారు, దానికి అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కదా. ఎందుకులే నాలాగా వాయిస్ ఇప్పించే వాళ్ళందరూ నాలాగా దొంగలేనా? ఒక మీరు అన్నట్టు మంచి ప్రశ్న వేశారు. శ్యామ్కి ఒక్కడికి తెలివి ఉందా? 140 కోట్ల మందికి తెలివి లేదా? వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది వాళ్ళ రాష్ట్రాల్లో అనేది మీ క్వశ్చన్. అంతే కదా. నాకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు ప్రజలు తీర్పే 100% నేను కాదంటలే. కానీ నిన్నగాక మొన్న ఆదాని అమెరికాలో ఏ కుంభకోణంలో దొరికాడు? ఎవరు ఈ ఆదాని వెనకాల ఉన్నది? ఎవరు? మోడీ. కాబట్టి రాజకీయ పార్టీలను డబ్బులు నడుపుతా ఉన్నాయా? ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఓట్లేస్తా ఉన్నారా? అందరూ డబ్బులు తీసుకోకపోవచ్చు కళ్యాణ్, నేను కాదంటలేదు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చేది ఎవరు? ఆదాని. ఈ దేశ సంపాదన మొత్తం దోసుకుపోయేది ఎవరు? ఆదాని. ప్రైవేట్ రంగ సంస్థలు. నిన్న కాక మొన్న నక్సలైట్లు ఉన్నారని పేరుతోని ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం ఖాళీ చేపించి నువ్వు ఎవరికి వేదాంత అనే కంపెనీకి కట్టబెట్టాలని చూసినావు. అవునా కాదా? దామగుండం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వికారాబాద్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటున్నావు. గతంలో నుంచి చాలా చూస్తున్నా. మీరు పక్కాగా అంటే బీజేపీ ఏం చేసినా కూడా ఒకవేళ మంచి పని ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు ఇంత ఎస్పెషల్లీ బీజేపీ మీద ఇంత విషయం కక్కే ప్రయత్నం ఎందుకు చేశారు? మంచి మాట అడిగారు కళ్యాణ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ, ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టులు, జైన్లు, దేవుని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ లా అనే అటువంటి ప్రజాస్వామ్య దేశంలో, ఆ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతా ఉన్నాం. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ బంచ్ ఆఫ్ థాట్స్ అనే ఒక పుస్తకాన్ని గోల్వాల్కర్ వాళ్ళ హెగ్డేవరు వాళ్ళు అంటే ఎవరైతే రాశారో దాంట్లో ఈ కింద ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు కులాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? హిందూ మతం నుంచి ఏర్పడ్డాయి. సరే ఓకే, అది శ్రీ వైష్ణవం నుంచి ఏర్పడ్డాయా, శైవం నుంచి ఏర్పడ్డాయా అని పక్కన పెడితే, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పారు. 4 వర్ణాలుగా మనుషుల్ని విడదీసి కింద ఉన్నటువంటి సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, డక్కలి, యానాది, ముదిరాజు, గౌడ్లు, పద్మశాలు ఇటువంటి కులాలందరూ పైన ఉన్నటువంటి కులాలకు సేవలు చేయాలి. మాల మాదిగోళ్ళు బాత్రూమ్లు కడగాలి, గొల్లొళ్ళు గొర్రెనే గాయాలి, గౌన్లొళ్ళు తాళ్ళే ఎక్కాలి, చదువుకోదు. వీటన్నిటిని సమర్థించేది బీజేపీ, దానికి వెనకాల పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్. అందుకే నేను ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మనిషి ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ వ్యవస్థని ఏదైతే మను రాసినటువంటి సిద్ధాంతం ఉందో ఆ 100 ఏళ్లలో వీళ్ళు పూర్తి చేసి మళ్ళీ మనకు అంటరాంతనాన్ని అంటించి, కళ్ళు గీసుకునేటోళ్ళు కళ్ళే గీసుకోవాలి, కుండలు చేసుకునేటోళ్ళు కుండలే చేసుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోళ్ళు చెప్పులే కుట్టుకోవాలి, గొర్రెలను కాసేటోళ్ళు గొర్రెలనే కాసుకోవాలి అనే అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని దాన్ని మన మీద రుద్దాలనుకున్నప్పుడు 100% శ్యామ్ చచ్చిపోయేంత వరకు బీజేపీని వ్యతిరేకిస్తాడు. అదే నేనేమంటున్నా, మీరు చెప్పిన ఏదైతే వివక్ష ఉందో 100 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా కళ్ళు గీసేటోళ్ళు గౌడ్స్ అయినా సరే, గొర్రెం కాసే గొల్లోళ్ళు అయినా సరే, వీళ్ళు సాటిస్ఫైడ్ గా వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు తప్ప నిజంగా పెద్ద కులాలకు బానిసలుగా చేస్తున్నారట. కులానికి రూపం ఉండదు, కులానికి రంగు ఉండదు, కులానికి రుచి ఉండదు, కులానికి ప్రాంతం ఉండదు. కులం అంటే ఏంటి? కులం అంటే నీ మానసిక భావన. కులం అంటే నీలో నింపుకున్నటువంటి మానసిక భావన. ఇదే ఒక గొల్లొల్ల అమ్మాయిని కానిస్టేబుల్ అయినటువంటి
నాగం అనేటువంటి అమ్మాయిని నడి రోడ్డు మీద ఒక మాలోళ్ళ పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు హైదనగర్లో పోలీస్ కానిస్టేబుల్ని పట్టపాటిలో నడి రోడ్డు మీద నరికి చంపిండు. అదేంటిది కులం కాదా? ఆయనకి ఏం తక్కువైంది? వాళ్ళ ఇంటికి పోయి చూశాను నేను. చక్కగా చదువుకున్నాడు, సొంత ఇల్లున్నది, ఎంత వ్యవసాయం ఉన్నది. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని మంచి బ్రతకాలని. మీరు అనుకున్నట్టు వచ్చినా కూడా ఈ ఇద్దరు ఇట్లా ఒకరు బీసీ ఒకరు ఎస్సీ ఓకే వెనుకబడే తరగతులే. ఇందులో మీరు ఎప్పుడు వ్యతిరేకించే అగ్రవర్ణాలు లేరు కదా. నేనేమంటున్నా అంటే కులం నేను చెప్తున్నా, ఇదే ఇక్కడ వచ్చిన సమస్య. నా సమస్య గొల్లోళ్ళ అమ్మాయిని మాలోళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నందుకు గొల్లోళ్ళు చంపారన్న సమస్య కాదు. మాలోళ్ళ అమ్మాయిని కింది కులం వాళ్ళు చేసుకున్న మాలోళ్ళు చంపుతారు. మీకు అర్థమైందా? మాల కంటే కింద కులాలు ఉన్నాయి కదా, ఈ మాలోళ్ళ పిల్లని కింద వాళ్ళు చేసుకున్న అంటే కులం అనేదే నా దృష్టిలో తప్పు అని అంటున్నా నేను. ఈ వ్యవస్థను క్రియేట్ చేసింది సనాతనవాదులు, దాన్ని సమర్థించే బీజేపీ వాళ్ళు. పెరమల్ల ప్రణయ్ని మిర్యాలగూడలో పట్టపాటిని కిరాయి గుండాలు నరికి చంపారు కోంటోళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు. 4 ఏళ్ల పిల్లోడు రాజస్థాన్లో కుండలో నీళ్ళు తాగినందుకు వాల్మీకి అనేటువంటి అబ్బాయిని కుండలో నీళ్ళు తాగినట్టు కొట్టి చంపారు. 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో 4 ఏళ్ల అబ్బాయి కుండలో నీళ్ళు తాగినందుకు కొట్టి చంపారు. మనం ఈ దేశాన్ని చూసి గర్వపడాలి. ఓకే, ఇప్పుడు గతంలో పెరియార్ లాంటి వాళ్ళు వచ్చారు, తర్వాత చాలా మంది వస్తారు. ఇప్పుడు తెలంగాణ నిజంగా మీరు ప్రభావితం చేసి ఈ కుల నిర్మూలన చేయగలుగుతారు భవిష్యత్తులో? అంటే నేనేమంటున్నానంటే కళ్యాణ్, మీరు ఓకే అదే ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు ఆశయం. అంటే నేనేమంటున్నానంటే కళ్యాణ్, మహనీయులు ఎందరో గౌతమ బుద్ధుడి నుంచి మొదలు పెడితే మొన్న కాన్శీరామ్ సార్ వరకు మహనీయులు, గౌతమ బుద్ధుడు కావచ్చు, పూలే గారు కావచ్చు, కబీర్ గారు కావచ్చు, మీరు చెప్పినటువంటి పెరియార్ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, ఇంకా చాలా మంది, బసవేశ్వరుడు కావచ్చు, సంఘ పరివర్తన కోసం పనిచేసినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. వాళ్ళ పేరు తలుచుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు మన కోసం జీవితాలను త్యాగం చేశారు. కానీ మనంతో బాధ్యతగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులుగా బతుకున్నంత కాలం తప్పుని తప్పుగా ఖండిస్తూ ఇలా చేయకూడదురా బాబు అని ఒక మనిషిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి బాధ్యతని మనం తీసుకోవాలి. అదే ఈ వివక్ష గురించి మీరు ప్రశ్నించడం ఓకే, కానీ ఎవరి మత విశ్వాసాలను వారు నమ్ముకోవచ్చు, అది మనకు రాజ్యాంగం ఇచ్చినాకు. అయితే ఇప్పుడు నేనేమంటే కొంతమంది ఉన్నారు సొసైటీలో, రేంజల రమేష్ కానీ, బైరి నరేష్ కానీ, మరి ఆ లైన్లో తెలంగాణ శ్యామ్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఈ అంబేద్కరిస్టు ఈ భావజాలంతో హిందూ మతం పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. తప్పండి కళ్యాణ్ గారు. విషం కక్కుడు అంటే 2 విషయాలు ఉంటుంది. బైరి నరేష్ గారు కానీ అంటే ఎగ్జాక్ట్లీ హిందూ అని చెప్పకుండా సెక్యులర్ అని చెప్పి ఇలాంటి డిబేట్స్ అప్పుడు బొట్టు పెట్టుకుని వస్తారు. కానీ ఆఫ్టర్ డిబేట్స్ వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ ఎందులో ఉందంటే హైందవాలోనే ఉంది, హైందవాన్ని వ్యతిరేకించాలంటారు, మళ్ళీ బొట్టు పెట్టుకుంటారు. అంటే ఎట్లా చేయాలని చెప్తాను కళ్యాణ్. బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ హిందువులు కాదు కళ్యాణ్. అడ్డబెట్టు పట్టుకున్న వాళ్ళు ఒక రకమైన దేవుని నమ్ముతారు, నిలువు బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఒక రకమైన దేవుని నమ్ముతారు. నా సమ్మక్క సారక్క నల్ల కోన్ని తింటది, తెల్ల కళ్ళు తాగుతుంది. నువ్వు నమ్మేటువంటి సనాతనవాదుల దేవతలు దేవుళ్ళు తాగుతారా? మరి నా విశ్వాసానికి నీ విశ్వాసానికి ఎలా ఉంది? నీ బొట్టుకు నా బొట్టుకు చాలా తేడా ఉంది. నీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళు వేరున్నారు, నా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళు వేరున్నారు. మీరు అన్నటువంటి రాజేష్ వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు ఒకవేళ మాట్లాడిన భాషలో తప్పు ఉండొచ్చు, వాళ్ళు ప్రశ్నించే విధానంలో తప్పు ఉండొచ్చు. మీకు సరే జర్నలిస్ట్గా మీ దృష్టికి ఏదైతే వచ్చారో అది అడిగారు. ఇదే కరుణాకరు లేకపోతే లలిత్ కుమారు ఇంకా సోకాల్డ్ సనాతనవాదులను చెప్పుకునేటువంటి సన్నాసులు క్రైస్తవులని, ముస్లింలని, దళితులని, అంబేద్కరిస్టులని అవమానిస్తూ మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడన్నా ఖండించారు? 100% ఖండించాల్సిన విషయం. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టాలి? సమాజంలో ఓటు బ్యాంక్ కోసం ఒక హిందువులకు మేము అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటూ కొన్ని కమ్యూనిటీస్ని పొద్దున్న లేస్తే తెల్లవారుజాములా క్రైస్తవులను చంపేస్తాం అఘోరి అని ఒక ఆమె వచ్చింది. ఎవరు సమర్థించిన బీజేపీ యూట్యూబ్ ఛానల్ సమర్థించాయి. నేను ఫోన్ చేస్తే నువ్వు ఎవరమ్మా అంటే నా పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్కడ ఉంటారు? దేవుళ్ళు. నువ్వు ఆధార్ కార్డు లేకుండా ఈ దేశంలో బతుకుతున్నావంటే ఈ దేశం నుంచి నేను నెల్లగొట్టాలి. ఓకే, అదే ఇప్పుడు బీజేపీ వాళ్ళను ఎస్పెషల్ మీ వీడియో చూసినా బండి సంజయ్ తిట్టడం, మోడీ తిట్టడం అనకండి కళ్యాణ్. తిట్టడం వేరు. తిట్టడం అంటే ఏంటిది? అమ్మని, అక్కని, చెల్లెని అని బూతులు తిడితే తప్పు. గుమటాలు కూల్చేస్తా అంటాడా సచివాలయం, ఖండించా, తప్పు బండి సంజయ్ అని చెప్పా. అంటే ఎవరైనా సరే కానీ వేరే ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు. నేను తిట్టలే కళ్యాణ్, మీరు వ్యతిరేకించారు. ఖండించాను. సరేనా? ఓకే, ఖండించారు. ఓకే, ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా రేంజల రాజేష్ అన్నట్టు లలిత్ కుమార్ అనొచ్చు కదా, మీరు అన్నారు. అవును, ఖండించొచ్చు కదా అంటున్నాను. ఎస్పెషల్లీ 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, అందరినీ చంపేస్తాను ఓవైసీ గారిని తెలంగాణ శాతం ఎందుకు ఖండించలేదు? 100% నేను చెప్తున్నాను. ఓవైసీనే కాదు బీజేపీని కూడా ఖండించా. 10 నిమిషాలు టైం. మోడీజీ 15 मिनट पुलिस लोग को हटा दो, साला ओवैसी को मारता. वो साला అంటే బొమ్మ. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, గోశామాలకు ఎమ్మెల్యే, ఫస్ట్ సెకండ్ పాపం అంటే అదే కళ్యాణ్ నేను చెప్పేది అదే.
వాడు అన్నాడని చెప్పేసి నువ్వు అంటావా వాడు మూర్ఖుడే ఓకే రైట్ ఓవైసీ మూర్ఖుడే వాడి బెయిల్ తీసుకొచ్చింది ఎవరు రఘునందన్ కాదా వాడు బెయిల్ తీసుకొచ్చింది ఎవరు రఘునందన్ కదా కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నాడు కదా మళ్ళీ కేసు విచారణ చేపించి బొక్కలేపి కేవలం ఎంఐఎం లేకపోతే బీజేపీ గెలవలేదు గోషామాల్లో నీ ప్రధాన శత్రువు ఎంఐఎం అనుకుంటారు బీజేపీకి వాళ్ళిద్దరు మిత్రులు అదే మీరు రీసెంట్ గా కూడా పార్లమెంట్ లో అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి ఉన్నారు కదా ఆయన ఏం చెప్పారంటే ఊకి అంబేద్కర్ 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 ఆ స్లోగన్ ఏది దాని బదులు దేవుని నామస్మరణ చేస్తే 7 జన్మలకు స్వర్గ ప్రాప్తి వస్తుంటుంది అని చెప్పిండు దీని గురించి బాగా సీరియస్ అయ్యారు మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా మీటింగ్లు పెట్టడం ఎందుకు అంత కాలిందంటే అంటే కాలుడు కాదు కళ్యాణ్ నేను ఒకటి చెప్తా దీని మీద రాహుల్ గాంధీ గారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఖండించింది ప్రపంచంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు మొత్తం ఖండించి దేశం మొత్తం రోడ్డు మీదకి ఎక్కింది ఒక మాటలో చెప్పాలంటే నాలాంటి తెలంగాణ శ్యామ్ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని 6 సార్లు అంబేద్కర్ 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 అంటారు అని చెప్పేసి పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడారు మీ మోడీ ఏదో బహిరంగ సభ పెడితే మోడీ 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 అంటారు మరి ఆయన పేరు ఎందుకు తెలుసుకోలే మీరు పొద్దున్న లేస్తే దొంగ భజన చేసేటువంటి దొంగ భక్తితో మీరు రాముని కృష్ణుని రాజకీయాలకు వాడుకునేటువంటి భగవంతుల పేరు తలుచుకుంటే మీరు స్వర్గానికి పోయేటోళ్ళు కదా నిజంగా స్వర్గమే ఉంటే గనక నేను స్వర్గం నరకాలని నమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని నమ్ముతా వాస్తవాలని నమ్ముతా ఒక అమిత్ షాకి నమ్మకం ఉంది కదా అమిత్ షాని ఫాలో అయ్యేటువంటి ఆ బీజేపీ కార్యకర్తలకు నమ్మకం ఉంది కదా ఈ చదువురాని సన్నాసి భజన ఎందుకు చేయాలి మోడీ 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 అని ఓకే అన్న ఇంత ముందుకు ఎస్పెషల్లీ మన లెట్ మీ కంప్లీట్ తప్పా కాదా భారతదేశానికి ఈ అతి పెద్ద రాజ్యాంగం రచించినటువంటి మన తండ్రి నీకు చేతనైతే ఈ తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్నది నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంతకంటే 5 అడుగుల విగ్రహాన్ని పెట్టించి నిజంగా మీరు అంబేద్కర్ వారసులు అని చెప్పి అదే అన్న అమిత్ షా గారు అలా అనడం నేను ఖండిస్తున్నా కానీ ఒక 10% అయితే నేను ఏకీభవిస్తున్నాను సీరియస్ కావద్దు ఏమని ఏ విషయాలు అంటే ఈ మధ్య ప్యాషన్ అయింది అన్నాడు నిజంగా ఆయన వాడుకుంటున్నారా నిజంగా సద్వినియోగం చేసుకుంటున్నారా ఆయన పేరు నిజంగా ఆయన ఆచరించేటోళ్ళు ఆయన ఏదైతే రాజ్యాంగం రాసిండో ఏదైతే లా ఉందో దాన్ని ఆచరిస్తున్నారా జస్ట్ ప్యాషన్ కోసానికి ఆయన పేరు వాడుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్న నాకెందుకు వచ్చిందంటే మీరు చూడండి కొన్ని దగ్గర అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఉంటాయి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటాయి కానీ అలా జరిగే కార్యక్రమం ఏంటి తెలుసా నాస్తిక కార్యక్రమం హిందువులను తిట్టాలి రాముని తిట్టాలి శివుని తిట్టాలి అయ్యప్పని తిట్టాలి దానికి నేనేమంటే మీకు కూడా హక్కులు ఉన్నాయి కదా మీరు డైరెక్ట్ నాస్తిక సభ పెట్టుకోండి మూఢనమ్మకాలను మేము పారదోలుతున్నాం అని అవేర్నెస్ చేయండి మరి దానికి అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు అనేది నా క్వశ్చన్ ఎవరు పెట్టుకున్నారు నేను చెప్పిన కదా సోకాళ్ళు బైరి నరేష్ అనేది మీ ఆలోచన అంతేనా రంజాల రాయేష్ అనేది మీ ఆలోచన నేనేమంటున్నానంటే కళ్యాణ్ అంబేద్కర్ గారు హిందువులకైనా అంబేద్కరే ముస్లింలకైనా అంబేద్కరే క్రిస్టియన్లకైనా దేవుని నమ్మే వాళ్ళకు అంబేద్కరే దేవుని నమ్మని వాళ్ళకు కూడా అంబేద్కరే ఎవరు విషయం ఇప్పుడు ఆయన ఒక సంఘం పెట్టుకున్నాడు ఓ మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఆయన రచించిన అంటే ఆయన ఒక అంబేద్కర్లో ఆయనకి ఏం నచ్చిందో తెలియదు ఆయన సంఘంలో పెట్టాలనుకున్నాడు పెట్టుకొని మీరు వ్యతిరేకించేటువంటి వ్యక్తుల్ని ఖండించండి అంతేగాని అంబేద్కర్ ఆయన వెనకాల ఉన్నంత మాత్రాన అంబేద్కర్ ఆయన వాద అయిపోడు ఆయన అంబేద్కర్ వాద అయిపోడు మీకు అర్థమైందా అంబేద్కర్ ఆయన వాద అయిపోడు అంబేద్కర్ ఆయన వాది కూడా అయిపోడు నేనేమంటున్నా అంటే ఇదే పైకి దండలేసి కింద మంట పెట్టేటువంటి బీజేపీ వాళ్ళని ఏమన్నా పైకి దండలేస్తారు కింద వేసి తొక్కుతారు మహారాష్ట్రలో ఎస్సీ ఎస్టీ ముర్దాబాద్ అనుకుంటూ అంబేద్కర్ బొమ్మలు కింద రోడ్డు మీద వేసి తొక్కినటువంటి వీడియోలు ఉన్నాయి కళ్యాణ్ నేను చూపిస్తా మీకు అంబేద్కర్ మీద ప్రేమ ఉంది రఘునందన్ గారు మాట్లాడతారు ఎటు పోయిందన్నా అంబేద్కర్ గారికి భారత రచన ఇచ్చింది మేమన్నా అని అన్నాడు రఘునందన్ గారు మీరు ఎటు పోయిరన్నా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా చెప్పకుండా అమలు చేసేది మా మోడీ గారు అన్నా అంటుండు ఏమైంది రఘునందన్ సార్ నేను అడుగుతా ఉన్నా రఘునందన్ సార్ మీ భాషలోనే అడుగుతున్నా సార్ గొప్ప ఇంటలెక్చువల్ కదా సార్ మీరు గొప్ప మేధావి కదా సార్ మీరు పెరమల్ల ప్రణయం చంపినప్పుడు ఎందుకు ఖండించలేదు సార్ మీరు చంపినటువంటి మారుతిరావుని తీసుకొచ్చి బీజేపీ కండవ ఎందుకు కప్పారు సార్ మీరు నిన్నగాక మొన్న కానిస్టేబుల్ ఒక గొల్లల అమ్మాయి నాగమణి చచ్చిపోతే మీరు ఎందుకు ఖండించాలి సార్ మీరు 4 ఏళ్ల పిల్లోడు 75 ఏళ్ల భారతదేశం స్వతంత్రంలో కుండలో నీళ్ళు లాగితే చంపేసారు కదా సార్ ఇంత పెద్ద మేధావి కదా సార్ మీరు పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు మీరు ఎంపీ గెలిపించారు కదా సార్ మిమ్మల్ని మాట్లాడారు సార్ ఈ సమస్యలు మణిపూర్లో రోడ్ల మీద భారతమాత పొద్దున్న లేస్తే భారతమాత జిందాబాద్ కొడుతారు ఆడవాళ్ళని నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు కదా సార్ మీ మోడీనే ఖండించండి కదా సార్ ఏడ బతుకుతున్నాం సార్ మనం 3వ ప్రధానమంత్రి అయిండు సిగ్గుపడాలి సార్ మనం ఈ ప్రధానమంత్రిని చూసి బుద్ధి చెప్పండి మాకంటే పెద్ద చదువుకున్నారు కదా మేము మాకైతే చదువు రాదు మీకైతే వచ్చు కదా సార్ మాకంటే ఎక్కువ ఆయన మాట్లాడతారు రఘునందన్
మాకు కూడా వస్తుంది కళ్యాణ్. ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ గారు మేధావి కాబట్టి ఆయన ఏదో నచ్చి ఇప్పుడు నాస్తికులు కూడా వెనుక ఆయన బొమ్మ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తప్పలేదు అంటారు. అవును. ఇప్పుడు 2024 ఎంత వివక్ష ఉందంటే అంబేద్కర్ కాలంలో ఎంత వివక్ష ఉండొచ్చు మీరే ఆలోచించండి. అంత వివక్ష ఉన్నాడు. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన ఎదిగిన స్థాయి, అది స్ఫూర్తి ప్రజలకు చెందాలి. దాని గురించి అంబేద్కర్ గారు ఒక్కరి గురించి చెప్తే చాలనా? అవును. ఎవరైనా ఎడ్యుకేట్ అయిపోతారు. అది పక్కకు పెట్టి ఆయన బొమ్మ పెట్టుకొని హిందువులను తిట్టడం వల్ల ఏమొస్తుంది అంటే నువ్వు మామూలు యువకులను ఎస్పెషల్లీ మాలమాది యువకులను నువ్వు రెచ్చగొట్టి కనీసం వాళ్ళను చదువులకు దూరం చేసుకుంటూ ఇదే జై భీమ్ నినాదంతో బ్యాకప్ లో మాత్రం నాస్తిక. దీంతో ఏం ఉపయోగం ఉంటది? ఒకటి కళ్యాణ్, మీరు తప్పు అంటే ఎప్పుడైనా మన ఆధారం ఉండి మనం కళ్ళతో చూస్తే నమ్మాలి. బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక స్కాలరు, ఉస్మానియా పిహెచ్డి స్కాలరు, చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి అంటే ఏదైతే ఆయనకున్న జ్ఞానం ఉందో ఆయన చెప్పుకుంటుండు. నాస్తిక సంఘం మీద నాస్తిక భావజాలాన్ని ప్రచారం చేయాలనుకుంటుండు. సైంటిఫిక్ టెంపర్ని పెంచమని రాజ్యాంగం చెప్పుద్ది ఆయన పెంచాలనుకుంటుండు. నమ్మేటోళ్ళని నమ్మొద్దని అంటలేరు. నిన్నగాక మొన్న అయ్యప్ప స్వాములు ఆయనతో ఫోటోలు దిగిర్రు. ఓకేనా? ఆయన ఏమో మాట్లాడేటువంటి ఇప్పుడు ఆ పాట ఏదైతే పాట పాడడం వల్ల కాంట్రవర్సీ దేశం మొత్తం సంచలనం అయిందో అది గద్దరాన్నే రాసిండు. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన పేరేం పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఒక స్వామీజీ పిలికేసుకొని వచ్చిండు. పొద్దున్న లేస్తే యేసుప్రభు 25వ తారీఖు పుట్టలే అంటాడు రాధా మనోహర్ దాసు. ఈ సన్నాసి అమ్మ బొగ్గలు బాగుంటాయి, నీ చంపలు బాగుంటాయి, నువ్వు ఇంద్రాబాయ్ నువ్వు చెప్పేది రాధా మనోహర్, నేను అంటున్నా రాధా మనోహర్ని. నాన్ సెన్స్, ఈడియట్, స్టూపిడ్, శ్రీ వైష్ణవుడి దొంగవు నువ్వు. ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరాధనలను మొత్తం ధ్వంసం చేసిన దొంగలు మీరు. వర్ణ వ్యవస్థను సమర్థించే సన్నాసివు నువ్వు. నీ మీద ఎఫ్ఐఆర్ అయింది. నిన్నగాక మన ఒక చీటర్ కళ్యాణ్ గాడు, ఇంకొకడు వాడు ఒక చీటర్ ఒక రంగురాల స్వామి దగ్గర 60 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు మీరు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టే దొంగలు మీరు. ఏదో బైరి నరేష్ మాట్లాడినందుకు మేము ఖండించాం. 100% ఖండించాం. సోషల్ యాక్టివిస్ట్ గా తీసుకున్న స్టాండ్ ఏదైతుందో నాకు నచ్చిందన్న. కానీ హిందూ తప్పు కళ్యాణ్ ఇప్పుడు ఆయన పేరు రాధా మనోహర్ దాస్ తిట్టడం కాదు, హిందువుల పైన విషం కక్కుతారు. బరాబర్ విషయం అనే పదం కళ్యాణ్ ఇది రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. హిందువుల మీద విషం కక్కుతున్నారనే. ఇప్పుడు బైరి నరేష్ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? ఏ నేపథ్యం నుంచి పద్మశాలి కుటుంబం అయినది? ఆధారాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇవి బీజేపీ వాళ్ళని ఎవరిని వాడుకుంటారు అనుకోవాలి మరి. అంటే లలిత్ కుమార్ గారిని రాధా మనోహర్ దాస్ ని బీజేపీ వాడుకుంటుంది అనేది మీద ఒక కార్నర్ లో ఉంది. వాడుకుంటూ నా దగ్గర ఆధారాలు లేవు. ఓకేనా? 100% బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అనేది నా ఆరోపణ. నా ఆరోపణ కూడా ఏంటంటే రేంజల నరేష్, బైరి నరేష్ యాంటీ బీజేపీగా పనిచేస్తున్నారని నా ఆరోపణ. యాంటీ ఇప్పుడు రాజ్యాంగానికి ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు బ్రదర్. వాళ్ళు సెక్యులర్ వాదులు, అంబేద్కర్ వాదులు, నాస్తికవాదులు. ఓకేనా? వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు, వాళ్ళు పనిచేస్తారు. అది వాళ్ళని అడగాలి. నేను వాళ్ళ భావజాలాన్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఒకళ్ళు మాట్లాడినటువంటి తీరు ఏదైనా తప్పుగా ఉంటే 100% ఖండిస్తా. నేను మాట్లాడినా ఖండిస్తారు వాళ్ళు మాట్లాడినా నేను ఖండిస్తాను. నేను తప్పు చేశాను అనుకో కళ్యాణ్, ఇప్పుడుతో తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, రేపటి నుంచి నా ప్రవర్తన మార్చుకుంటా అంటే నీకు మంచిది, నాకు మంచిది, సమాజానికి మంచిది. లేదు ఇదే పద్ధతిలో మాట్లాడుతుంటే ఏమైంది? శిక్షలు పడతాయి. సరే ఓకేనా? ఈ సనాతన ధర్మం, ఈ కుల వ్యవస్థ ఇవన్నీ పక్క పెట్టుకుందాం ఒక్కసారి. అయితే ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నుంచి ఒక హాట్ టాపిక్ ఏంటంటే దేశంలో ఎస్సీ వర్గీకరణ. దీని గురించి మాలలు మొత్తం అసలు వర్గీకరణ ఎలా జరుపుతారు మేము అడ్డుకుంటాం. మాదిగలు మొత్తం మాలలు ఎలా ఆడుకుంటారు, బరాబర్ ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని అంటారు. దీని గురించి సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ గారు ఎక్కడ స్టాండ్ తీసుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే నాకు మాలలతో వచ్చిన లాభం లేదు, మాదిగలతో వచ్చిన నష్టం లేదు. ఓకే, అట్లా అని చెప్పేసి మాలలతో వచ్చిన నష్టం లేదు, మాదిగలతో వచ్చిన లాభం లేదు. ఇద్దరు అన్నల దమ్ముళ్ళు అంటోళ్ళు. ఇవాళ మేము కొట్టుకుంటాం, రేపు కలిసి ఉంటాం. మీ ఏ కమ్యూనిటీ నాకు తెలియదు, అడగడం కూడా నా బాధ్యత కాదు, తప్పు. నేనైతే రెండిట్లో ఏదో ఒక కమ్యూనిటీ అనుకో. ఓకేనా? మాలోనో మాదిగో అనుకో. ఇప్పుడు ఇద్దరు అంటరానోళ్ళే కదా, మాలోళ్ళైనా అంటరానోళ్ళే, మాదిగోళ్ళైనా అంటరానోళ్ళే. ఎస్సీ ఇప్పుడు అప్పుడు సైమన్ కమిషన్ వేసినప్పుడు అప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్ అనేది దేని ప్రాతిపదికన వచ్చింది? ఎస్సీలకు అన్టచబుల్ అంటే ఎస్సీ అన్టచబులే కదా. వాళ్ళు అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ జరిగితే మాకేం అభ్యంతరం లేదు అన్నారు. మీరు చెప్పేటువంటి వెంకటస్వామి గారు, ఎవరైతే గుడిచెల వెంకటస్వామి, సారీ కాకా గారి అబ్బాయి వివేక్ గారు ఏం చెప్పారు? మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదండి, మా మెజారిటీ తక్కువ ఉందని చెప్తా ఉన్నారు, మేము వింటున్నాం అని చెప్పుకోవడం కోసం మేము మీటింగ్ పెట్టాం తప్ప వర్గీకరణ వ్యతిరేకిస్తలేదు అని ఆయన ఓపెన్గా చెప్పాడు. రైట్. ఆయనతోని మాలోళ్ళు ఎవరు కూడా వర్గీకరణ వ్యతిరేకించట్లేరు కదా. ఎందుకు మాలోళ్ళు మాదిగోళ్ళ మీద ద్వేషం పెంచుకున్నారంటే ఒక సన్నాశి అని పేరు కూడా నేను చెప్ప,
వాడంత బాధ్యత కలిగినటువంటి కవి అయితే రెండు కమ్యూనిటీని కలపడం కోసం పాట పాడాలి కానీ బోషిట్కే కాడు వాడు ఇద్దరు మాలమాదిగుల మధ్య పంచాయతీ పెడతాను పాడతారు వాడు పాట ఏందిరా నీ పాత్ర సమాజ పరివర్తనలో ఏంది నీ పాత్ర రెండు కులాల మధ్య పంచాయతీ పెట్టాను చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని ఎవడి పని చేసినా ఆ ఒక్క పాట వల్లనే నేను చెప్తున్నా కళ్యాణ్ నువ్వు నన్ను అన్న అంటే నేను నిన్ను తమ్ముడు అంట నువ్వు నన్ను తమ్ముడు అంటే నేను నిన్ను అన్న అంట గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి అది మంచిది అంటే మీరు చెప్పిన ఫార్ములా ఆయనకు బుద్ధి లేదు కాబట్టి మీకు లేదంటారా నేను తిట్టాను అందుకే అంతే బుద్ధి చెప్తున్నా ఇక్కడైనా మారేమనుకో నన్ను క్షమ రేపటి నుంచి నేను అన్న అంట పెద్దోడు అయితే అన్న అంట తమ్ముడు అంటే చిన్నోడు అయితే తమ్ముడు అంట కలిసి అలాయ్ బలాయ్ తీసుకుందాం కలిసి తిందాం హక్కులు ఏమైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా కొట్లాడి ఎవరితో కొట్లాడాలి మనం ప్రభుత్వాలతో కొట్లాడాలి ఇప్పుడు తెలంగాణ శామ ఎస్సీ వర్గీకరణ చేయమంటే చేసేది కాదు వద్దంటే అయిపోయేది కాదు కదా అది ఎవరి చేతులు ఉంటుంది మీరు ఎవరైతే చెప్తారో పాట పాడినని ఆ వ్యక్తి గురించి కూడా ఆయన పర్సనల్ జీవితం గురించి కూడా సభలలో మాల నాయకులు తప్పు ఇప్పుడు నేను విన్నా అది నేను 100% ఖండిస్తాను నేను ఏమంటున్నా బ్రదర్ పర్సనల్గా నేను మందు తాగుతా సిగరెట్ తాగుతా 100 చేస్తా 4 గోడల మధ్య అనవసరం నా వల్ల ఏమైనా సమాజంకి ఏమైనా నష్టం జరుగుతుందా దానివల్ల నేను జరగట్లేదు నేను తాగమంటలేదు కదా నాకు నేను తిట్టుకుంటున్నా అదే నేను బూత్ మాట మాట్లాడిన అనుకో బ్రదర్ నేను నా రూమ్లో మాట్లాడుకున్నా ఆ మాట నేను మాట్లాడమని అంటలేను కదా కానీ నేనేమంటున్నానంటే ఒక కవి అయినా రచయిత అయినా లేకపోతే ఒక పాటగాడైనా ఆటగాడైనా ఇంకెవరైనా సరే ఎవరైనా సరే మనం బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పుని తప్పుగా ఖండిద్దాం వర్గీకరణ పంచాయతీ అది మనం చాలా చిన్న వ్యక్తులం ఓకేనా అది చాలా సెన్సిటివ్ విషయం రెండు కులాల మధ్య అరే ఈరోజు రెండు కులాలు ఎదురుపడితే మనం కత్తులు తీసుకొని పొడుచుకునేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు అంటే ఒక వర్గం క్రియేట్ చేశారా నేను ఒక వర్గం అని నేను చెప్పట్లే కళ్యాణ్ ఇప్పుడు మాలోళ్ళు తిట్టారని మాదిగోళ్ళు తిట్టారని మాలోళ్ళు మన ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం నేనేమంటాను సుదీర్ఘంగా 30 ఏళ్ల నుంచి పెద్ద మంచి ఒక పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హ్యాపీగా వాళ్ళని చేసుకుని ఇస్తే ప్రాబ్లం లేదు కదా ఏం స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే జనాభా దామాషా ప్రకారం ఎవరికి ఎంత రావాలో అంత మాట కావాలంటున్నారు ఇప్పుడు 15% ఉంటే ఎస్సీలకు ఎక్కువ ఫలాలు ఇన్ని రోజులు మాలలే పొందారనేది మాదిగలది ప్రధాన ఆరోపణ అయితే జనాభా లెక్కలు తీద్దాం ఎక్కువ ఎవరుంటే వాళ్ళకి మాట కావాలి ఇది మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నా మెకానికల్ గా మాట్లాడుకున్నా ఇది వాస్తవం కాదు సరే వాస్తవం అయితే అయి ఉండొచ్చు కళ్యాణ్ నాకు దాని మీద పూర్తి అవగాహన లేదు ఒక పెద్ద మనిషిని ఇదే దిగంబర్ కాంబ్లే అన్నగారిని మీరే సేమ్ ఇట్లనే ఇదే కుర్చీలో కూర్చోబెట్టి ఆయన అడిగారు దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్పాడు నేను ఏమంటున్నానంటే నేనేమంటానంటే వర్గీకరణ చేయొద్దని నేను అంటలేదు చేయాలని నేను అంటలేదు కళ్యాణ్ వాస్తవాలు ఏవైతే వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు ఉద్యోగాలు పొందారని మాదిగలు ఆరోపిస్తా ఉన్నారు వాస్తవ లెక్కలు అంటారు మాలోళ్ళు ఏమంటున్నారు పొందలేదురా నాయన మేము ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర మాల వాళ్ళు పొందారు దాన్ని తెలంగాణ మాలల మీదకి ఎందుకు రుద్దుతారు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు సామరస్యంగా ఇద్దరు కమ్యూనిటీస్ని కూసబెట్టి మాట్లాడి 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి మందకృష్ణలో పోరాటం చేస్తుండే నేను వద్దని అంటలే 30 ఏళ్ళ నుంచి పంచాయతీ ఉన్నదా లేదు ఎందుకు వచ్చింది ఈ పంచాయతీ అని అంటే ఇగో మా వాళ్ళు తక్కువ ఉన్నారు మా కులంని ఏమంటారు పలాని పావును నాగుపాము కనపడితే వదిలిపెట్టు మాలోడు కనపడితే సంపగొట్టు అని ఆయన అన్నాడు లేకపోతే మందకృష్ణ మాదిగా చదువురాదు సన్యాసి అని మాలోళ్ళు తిట్టారని మాదిగ గ్రూపు ఇటు మాల గ్రూపు మాదిగల్ని తిట్టాడు నేనేమంటానంటే నాకు ఇద్దరు అన్నలు దమ్ముళ్ళు అంటే వాళ్ళు ఓకేనా మాలోళ్ళైనా మాదిగోళ్ళైనా ఎవరైనా మనకి ఏదైనా హక్కులు కావాలనుకుంటే ప్రభుత్వాలతో కొట్లాడి వర్గీకరణ కావాలంటే చేసుకుందాం సంతోషం వద్దనుకుంటే ఎందుకు వద్దో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం ప్రభుత్వానికి వాటి ముందర పెట్టి ఆపేద్దాం కానీ రెండు కులాల మధ్య పంచాయతీ పెట్టకండి మీకు చేతులు ఎద్దాం అదే నేను ఏమంటున్నాను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఓకే సైంటిఫిక్ గా అంటే నేను దాని మీద పనిచేయలేదు జనరల్ గా ఆలోచించండి మీకు ఎటువంటి సైంటిఫిక్ ఆధారం లేవు మీ దగ్గర దేని మీద ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరైనా పబ్లిక్ అనేది నా క్వశ్చన్ అయితే నాకు దాని మీద అవగాహన లేదు సామాన్యుడిగా చెప్పండి అన్న నిజంగా వాళ్ళ ఆరోపణ నిజమేనా సామాజిక విద్య అండ్ ఉద్యోగ రంగం వల్ల మాదిగలు వెనుకబడి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ మాదిగలు వెనుకబడలే కళ్యాణ్ మాదిగ ఉపకులాలు వెనుకబడ్డారు అనేది వాళ్ళ ఆరోపణ ఓకే వారికి ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనేది ఏంటి లేకపోతే రెల్లి బైన్లా డక్కలి చిందు ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా ఆది ఆంధ్ర మాల కింద కదా ఆ కులాలు ఏవైతున్నాయో వాళ్ళ నుంచి ఇంతవరకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాలేదయ్యా మొత్తం చదువుకున్న వాళ్ళంతా మాలోళ్ళే ఇంకా వెనకబడాలని వాళ్ళ ఆరోపణ నేనేమంటున్నాను కళ్యాణ్ దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు తెలిసి తెలియక మాట్లాడడం తప్పు నువ్వు అన్నట్టు ఇంకో ఇంటర్వ్యూ ఇగో వెనకబడ్డలు ఎవరికైనా న్యాయం జరగాలి కళ్యాణ్ అది మాలోళ్ళైనా అంటే నా దగ్గర అయితే లెక్కలు లేవు నా దగ్గర అయితే లెక్కలు లేవు అంటే ఇప్పుడు నా దగ్గర అయితే లెక్కలేదు కళ్యాణ్ మాలలు ఎక్కువ ఉన్నారా మాదిగలు ఎక్కువ ఉన్నారా అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారా అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉన్నారు లేదు డబల్ ఏం లేరు మాలల కంటే మాదిగలు
మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నారన్న మాట వాస్తవం, ఎక్కువ ఉన్నారన్న మాట వాస్తవం, కానీ డబుల్ ఉన్నారు లేకపోతే 40-50 లక్షలు ఉన్నారనేది అబద్ధం. ఇప్పుడు మాల నాయకుల ప్రాబ్లం ఏంటంటే అన్న, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సరే ఫలాలు ఎవరు ఎక్కువ పొందారనేది పక్క పెడదాం. రాజ్యాంగబద్ధంగా జనాభా దామాషా ప్రకారం మాదేలు ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ మాట కావాలి కదా. మరి ఇలా ప్రాబ్లం ఏంది? రాజ్యాంగబద్ధంగానే అయితే అంటే ఇది ఒక రీజన్, అంటే ఏదో ఒక వంక చెప్పుకుని ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని ఒక వర్గీకరణ అనేది రాజ్యాంగ సూత్రానికి వ్యతిరేకమైనది అనేది మేధావులు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కాశిం సార్ లాంటి వాళ్ళు దాన్ని ఏం చేయాలంటే 2/3 మెజారిటీలో ఒక అసెంబ్లీలలో తీర్మానం చేసి పార్లమెంట్లో ఒక చట్టం చేసి అప్పుడు అమలు చేయాలి. కానీ అంటే నాకున్న ఇదేంటంటే తెలంగాణ ఇచ్చేయమంటే ఇచ్చేసుడు కాదు, రాష్ట్ర ఏదైతే ఇప్పుడు అంటే ప్రధాన పార్టీలని సపోర్ట్ చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ మనకు అట్లా వచ్చింది కదా. సేమ్ అదే ప్రాసెస్లో ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి. పొరపాటున ఏమంటారు నువ్వు అంటే ఒక రేవంత్ రెడ్డి చేసేసిన అనుకో, రేపు పొద్దున ఇంకో కేసు వేస్తే కొట్టేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమలు చేశారు, మళ్ళీ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? దానికి ఇది లేదు, చట్టబద్ధత లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం చేసినా రాజ్యాంగబద్ధ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది తప్ప దానికి బిల్లు ఇది చేయలేదు కదా, పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇచ్చావు మరి ఓకే, మళ్ళీ కేసు వేస్తే కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాల నాయకులు అందరూ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కాదు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేసే దమ్ముందంటారా? నేను ఏమంటున్నానంటే నార్త్లో ఇదే వర్గీకరణ మాదిగలే వ్యతిరేకిస్తూ ఉన్నారు. నార్త్లో చెమర్లో ఆజాద్ చంద్రశేఖర్ గారు కానీ, మాయావతి గారు కానీ, ఇంకోరు కానీ నార్త్లో మాదిగలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే నేను దాన్ని కూడా కృష్ణన్న ఏమన్నాడంటే వ్యతిరేకిస్తే వ్యతిరేకని. నేను కృష్ణన్న వాయిస్ విన్నాను, దిగంబరన్న వాయిస్ విన్నాను, లేకపోతే వివేక్ గారు వాయిస్ విన్నాను, మాల మేధావుల వాయిస్ విన్నాను, మాదిగల వాయిస్ కూడా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ విషయం, చాలా సెన్సిటివ్ విషయం. నేనేమంటున్నా అంటే దిగంబర్ గారు ఏమన్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు, ఇప్పుడు దాని మీద ఆయన 30 ఏళ్ళ నుంచి పనిచేస్తుండే కదా, ఆయన ఒక పోస్ట్ రాశారు దిగంబర్ అన్న. ఈ 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని తిడతా ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి మా కులాన్ని తిడతా ఉన్నారు మందకృష్ణ గారు, మీకు ఇచ్చింది 1% హైదరాబాద్ సభతో, ఇంకా 99% బ్యాక్ ఉన్నది అంటా ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆ కమ్యూనిటీని వాళ్ళు తిట్టబట్టే ఈ కమ్యూనిటీ అంత ద్వేషం పెంచుకుంది ఆ కమ్యూనిటీ మీద. ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ మీద ద్వేషం పెంచుకుందని మాది మొత్తం తిన్నారని అది పెట్టుకుంది. నేనేమంటున్నానంటే పెద్దలు విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాశిం సార్ లాంటి ఒక గొప్ప మాట చెప్పారు. ఏమన్నారంటే మన అన్నలు ఎవరు? మాలలు మన అన్నలు. గద్దరన్న మన అన్న. కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడని మాదిగలు అత్యాచారానికి గురైనప్పుడు పాటలు రాసి మనకు హక్కుని నిలబడేది మన అన్నలు. మాదిగలైనా మాలలైనా మనమైనా వాళ్ళైనా కలిసి ఉండాలి అని చెప్పారు. అంత పెద్ద ప్రొఫెసర్ చెప్పాడు, ఇంకా చాలామంది ఇంటలెక్చువల్స్ చెప్పారు. నేనేమంటున్నానంటే కూర్చొని మాట్లాడుకుందాం. నీవు కోపంలో నువ్వు నన్ను మాట అన్నా నిన్నో మాట అన్నా అది మనసులో పెట్టుకున్నా పెద్దగా అవుతుంది. ఇలా మాట అనుకొని పెద్దగా రేపు పొద్దున ఎల్లకాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం. మన ప్రధాన శత్రువు అయినటువంటి రాజ్యాంగ వ్యతిరేకులతో కొట్లాడాల్సిన వాళ్ళం. మనం విడిపోతే వాళ్ళు సంబరపడతారు. కాబట్టి నేనేమంటున్నానంటే కలిసి ఏదైనా పంచుకుందాం. అయితే ఇంతకుముందు మాలమాదిలు మొత్తం ఒకటే చెట్టు కింద ఉంటుండే, జేబీఎం చెట్టు దీని కింద ఉంటుండేనా? ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల వీళ్ళ మధ్య అంతరాయం జరిగి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉన్నాయా? లేదు, అంటే విజ్ఞానం లేనోడు చేస్తాడు, డిస్టర్బెన్స్ వస్తుంది. నా కులాన్ని తిట్టిన అనేది విషయం ఇది. కులం లేదురా నాయన. నేను అనేది ఏంటంటే మాలలకు కులం అనేది లేదు, మనకు అంటించారు. నువ్వు పలాని తల్లి కడుపులు. ఇప్పుడు ఏ కులంలో పుట్టాలనే హక్కు నాకు ఉంటే కళ్యాణ్, నీ కులంలో నేను పుట్టేటువంటి, నేను పుట్టిన తల్లి కడుపులో పుట్టిన కాబట్టి ఫలానా తల్లిత అయినా నేను, నువ్వు పలానా తల్లి కడుపులో పుట్టినవాడు, నువ్వు పలానా కులం అయినా. నేనంటే కులం అనేది లేదు, మనకు అంటించారు. కాబట్టి ఈ దేశంలో కులం ఉన్నది, ఇది మతం ద్వారా అంటించబడ్డటువంటి కులం ఉన్నది. కాబట్టి ఆ కులం ద్వారా రాజ్యాంగబద్ధంగా నాకు రావాల్సినటువంటి హక్కు నేను కొట్లాడుకోవాలని నేను అనుకుంటున్నా. వర్గీకరణ ద్వారా రావాలని నేను కొట్లాడుకున్నప్పుడు ప్రభుత్వాలతో కొట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మనము గొడవలు. ఓకే, అయితే వివేక్ వెంకట స్వామి ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఆయనకు మాలల మీద ప్రేమ లేదా? ఇప్పుడు క్యాబినెట్ లో ప్లేస్ కావాలి కాబట్టి, ఎస్సీ కోటలో మినిస్టర్ కావాలి కాబట్టి ఇప్పుడు మాలల్ని రెచ్చగొడుతున్నాడు అనేది ఒకటి. అంటే నేను ఒకటి కళ్యాణ్ ఒకటి చెప్తాను. నేను ఎప్పుడు ఏదైనా తప్పేం లేదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆయన వాళ్ళ తండ్రి గారు మంత్రిగా చేశారు, కాక నిజంగా వివేక్ వెంకట స్వామి గారికి డబ్బులు తక్కువ ఉన్నాయా? ఆయనకు V6 లేదా? లేకపోతే నిజంగా ఆయన పదవే కావాలనుకుంటే ఇక్కడి నుంచి కాదు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి కూడా తెప్పించుకోగలుగుతారు కదా. ఒకవేళ నిజంగా కాక కావాలంటే అంటే నేను అనేది ఏంటంటే ఆర్పు చేయడంలో తప్పేం లేదు. వివేక్ వెంకట స్వామి గారు తరపున వాళ్ళు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు చేసే ఏంటంటే మోడీ దగ్గర మందకృష్ణ డబ్బులు తెచ్చుకున్నాడు. నువ్వు వందలు విన్నావు కదా, మోడీకి కట్టు బానిస అయిపోయాడు అని అంటాడు మందకృష్ణ అని అంటాడు. మనం అనుకుందామా? తప్పు కదా. మందకృష్ణ ఎంత నిజాయితీ పరుడో వివేక్ వెంకట స్వామి గారు కూడా అంతే నిజాయితీ పరుడు కదా.
తప్పు కదా. ఇప్పుడు ఆయన కమ్యూనిటీ గురించి ఆయన పనిచేసినప్పుడు మందకృష్ణ మాదిగను మనవాదుల బూట్లు నాకుండానే కొంతమంది మాల నాయకులు స్టేజ్ల పైన మాట్లాడుతున్నారు. ఇదే వివేక్ వెంకటస్వామి గతంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. మరి అప్పుడు ఆయన మనవాదం అంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు భయ్. నేను ఏమంటున్నా, రాజకీయ నాయకుడు. రేపొద్దున బీజేపీలోకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోయినటువంటి చరిత్ర ఉంది కదా, ఉంది కదా. రేపొద్దున ఇంకో ఇప్పుడు నేను ఏమంటున్నా, కమ్యూనిటీ వేరు, రాజకీయాలు వేరు. మరి మందకృష్ణ మాది ఎవరితో కొట్లాడాలి? ప్రభుత్వంతో కొట్లాడాలి కదా. అవును. రూలింగ్ లో ఉన్న మోడీని అడగకుండా ప్రతిపక్షంలో రాహుల్ గాంధీని అడుగుతాడా? అడగలేడు. ఇంతవరకు 30 ఏళ్ళ నుంచి ఆ బ్లాక్ ఉందో జెండా అదే మోస్తున్నాడు తప్ప ఏ పార్టీని మోయట్లేదా? ఏ పార్టీని మోయట్లేదు. నేను ఏమంటున్నా అంటే కళ్యాణ్, నేనేమంటే ఆ ప్లేస్ లో మోడీ ఉన్నా కూడా, సోనియా గాంధీ ఉన్నా కూడా అదే విధంగా పోయి మా వాటా మాకు కావాలమ్మా, మాకు కొంచెం ఎస్సీ వర్గీకరణ జరగాలని రిక్వెస్ట్ చేసుకుంటుండే. అందులో తప్పే ఉంది? తప్పేం లేదు. నేను ఏమంటున్నా అంటే కళ్యాణ్, తప్పేం లేదు. ఆయన అట్లా అనడంలో తప్పేం లేదు. నేను ఏమంటున్నా, ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అసలు రిజర్వేషన్లు లేకుండా చేయాలనేటువంటి బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పడం వేరు, మోడీకి పర్సనల్గా ఇది చేయడం వేరు. నేను యాంటీ బీజేపీ పనిచేస్తా. నాకు బీజేపీ అంటే నరనరాన నాకు ఎలకలు బారినట్టు అవుతుంది. మీరే అన్నారు కష్టం. నేను మందకిష్టనని పెద్ద మనసు, చాలా పెద్ద వ్యక్తి. అమిత్ షా పార్లమెంట్లో ఇట్లా మాట్లాడినందుకు ఇంతవరకు ఖండించినటువంటి ఒక్క వీడియో కూడా చూడలే. అంత పెద్ద వ్యక్తిగా అన్న ఎల్బీ స్టేడియంలో అంత పెద్ద సభ పెడితే మోడీ వచ్చి నా జాతి కోసం అని కన్నీళ్ళు గార్చినావు. మన జాతి కోసం హక్కులు సాధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇదే అమిత్ షా అవమానించిండే. నువ్వు చిన్న మాట నువ్వు ఖండించి ఉంటే అయిపోయేది. అంటే చాలా పెద్ద మనిషి, ఒక శిఖరం అంబేద్కర్. ఈయన అనడం వల్ల ఆయన స్థాయి ఏం తగ్గదు. కాకపోతే నేను బీజేపీ అగ్నిస్ట్ అయితే నా జాతి మొత్తం వెనుకబడే అవకాశాలు ఉంటాయేమో వర్గీకరణ. అరే బీజేపీని రూలింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి నాను అనేది బీజేపీ ఏంది, నీకు హక్కు రావాలంటే కొట్లాడతావు నువ్వు అంతే. మాట్లాడినటువంటి మాటల్ని ఖండించవా? ఖండించాలి కదా. వివేక వెంకటస్వామి గారు ఖండించారు, నువ్వు కూడా ఖండించు కృష్ణన్న, నేను గుండెలో పెట్టుకుంటాం. నువ్వు ఖండించు. నువ్వు బీజేపీతో కలవడం అనేది తప్పేం కాదు. నీ జాతి ప్రయోజనాల కోసం కలిసినావు అంటున్నావు, సంతోషం. కలిస్తే తప్పేం లేదు. నేను కూడా నీకు దండం పెడతా. జాతి వెనకబడ ఏమిటి పీడిత ప్రజల పక్షాన నువ్వు నిలబడతా అంటున్నావు, నిలబడు, కొట్లాడు, తప్పేం లేదు. వర్గీకరణ చేయి, వదలలే. అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని ఖండించాలి. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులు, ఒకవేళ కాంగ్రెస్ పనిచేస్తే కాంగ్రెస్ను కూడా ఖండిద్దాం, వ్యతిరేకంగా పనిచేద్దాం. బీజేపీ చేస్తే బీజేపీ కూడా వ్యతిరేకంగా ఖండిద్దాం. నువ్వు నీ కళ్ళతో నువ్వే చూసినావు అన్న. ఇదే ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి మన మహాజన సురేష్ అని, కుండలో నీళ్లను తాగుడే స్వతంత్ర భారతమా మన వాదపు కుతంత్రం అని ఎంఆర్పిఎస్ కార్యకర్త పాట రాశాడు. ఈ మోడీ, ఈ బీజేపీ పాలిత రాష్ట్రం ఏదైతే రాజస్థాన్ ఉందో సరస్వతి శిశు మందిర్లో జరిగింది ఇది. అయితే ఆయన ఫైనల్గా చెప్పండి, తెలంగాణ రాష్ట్రం కేవలం సోషల్ యాక్టివిస్టేనా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు ఏదైనా భజన చేస్తాడా వెనకాల? అంటే నా మీద ఏమైనా ఆరోపణ నిర్మూమాటంగా అడుగు తప్పేం లేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి మోడీ రేవంత్ రెడ్డి అని మీరు ప్రధానంగా ఆరోపణ చేస్తారు. ఆరోపణ ఎవరి తర్వాత ఎన్న అంటే ఇది కేటీఆర్ ఇదే ఆరోపణ చేస్తాడు, మళ్ళీ మీరు చేస్తారు. అంటే వెనకాల ఏమైనా బీఆర్ఎస్ ఉందా మీకు? నా వెనకాల ఏం లేదు కళ్యాణ్, నీ స్టూడియో ఉన్నది. నా వెనకాల ఏం లేదు. ఏమన్నా చెప్పు. ఇప్పుడు కళ్యాణ్, నువ్వు రాజకీయాలలో 100 రకాల మాటలు వస్తాయి. నరాలు లేని నాలుక ఏదైనా మాట్లాడతాయి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు దామగుండం, అదే మన దామగుండం ప్రాజెక్ట్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే మోడీజీ మేరా బడా భయ్యా ఏ అని నువ్వే అన్నావు. ఎట్లా భయ్యా రేవంత్ రెడ్డి గారు మోడీజీ బడా భయ్యా అని ఆ వేదిక మీద అంటావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ ఒక పెద్ద పుస్తకం రాసింది ఆర్ఎస్ఎస్. ఈ నరేంద్ర మోడీ బీజేపీ అనేది కేవలం బొమ్మ మాత్రమే, దీని వెనకాల ఉండేది మొత్తం సంఘ పరివార బీజేపీ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే నువ్వేమో కిందికి వెళ్ళి మంట పెడతావు, పైకి వెళ్ళి నీళ్ళు పోస్తావు. ఇక్కడికి వచ్చేమో నేను కాంగ్రెస్ వాదిని అంటావు, ఢిల్లీ పోయేమో మోడీతో నలాయి బలాయి తీసుకుంటావు. నేను ఎట్లా నమ్మాలి? కాబట్టి నేనేమంటున్నా, నేను కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఖండించాను కళ్యాణ్. నేనేమంటున్నా అంటే, నాకెవడు పైసలు ఇచ్చినోడు కాదు. నేను ప్రజలు మంచిగా ఉండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మనకు రావాల్సినటువంటి కేంద్రం మనకి ఇవ్వాలని కొట్లాడేటోని. ఇంత ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నువ్వు అన్నా చెప్తావు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగిండా? కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగిండా? మనకు రావాల్సిన నవోదయ పాఠశాలలు అడిగిండా? మనకు రావాల్సిన మన సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించామని కొట్లాడిండా? కొట్లాడేది ఇంకా బొచ్చాడు ఉన్నాయి ఇటువంటి సమస్యలు. మరి ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి? కేంద్రంలో ఉన్నది నీ బడే భయ్యనే కదా, నీ బడే భయ్యని అడుగు. మరి వస్తాం. ఇప్పుడు మన భావితరాల్లో బాగుపడతాయి కదా, భావితరాలు బాగుపడతాయి కదా. అదే మొన్న మీరు ఒక ఎమ్మెల్యే గారు కాల్ చేశారు. ఇప్పుడు మీ జిల్లాలో, మీది ఏ జిల్లా? పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ ఆడతారా ఆడరా? ఓకే సరే. కొంత కర్నూలు మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతం, అంటే ఏవైతే ఐజా గీజా కర్నూలు అక్కడ అడగపోవచ్చు. మేము
నేనేమంటున్నా అంటే ఇంతకుముందే మీరు చెప్పారు నల్లమల ప్రాంతం వేల మంది ఒకటే దగ్గర ఆడతారు. ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు కళ్యాణ్ అన్న. మీరు అంటే మీరేమో అంబేద్కరిస్టు కానీ మీరేమో ఒక హిందూ సనాతనవాదిలా కనబడతారన్నారు. నేనేమంటున్నా అంటే నువ్వు ఏ దేవునైనా నమ్ముకో కళ్యాణ్, నీ విశ్వాసాన్ని కించపరిచే హక్కు నాకు లేదు. కానీ బలవంతంగా నిన్ను నమ్ము అని అంటే తప్పు. రైట్, నేను నమ్మేటువంటి దేవుణ్ణి కానీ దేవతను కానీ నేను ఎవరినైనా నమ్ముకుంటా కళ్యాణ్. నువ్వు 24 గంటలు పొయ్యిలో చేసుకుంటా. ఎందుకు చేస్తున్నావు రా భయ్య అని నువ్వు నన్ను అడగడం వ్యతిరేకించడం తప్పు, అంతేనా కదా? ఎస్, అదే కోణంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా నీకు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు, నువ్వు రెడ్డి అయితే అయి ఉండొచ్చు, నీ చెడ్డి కూడా తీసి కొడతాం ఖబర్దార్. నేను మీ ఆన్ రికార్డు చెప్తున్నా. నా తల్లి బతుకమ్మని నువ్వు ఎలా అవమానిస్తావు? నా ఆడపిల్లలు, నా అక్క చెల్లెళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికే ఒక వన్నె తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ మన బతుకమ్మని అసలు ఆడరయ్యా. బతుకమ్మ ఆడరని అవమానిస్తాడు. ఈ రాష్ట్రంలో పుట్టినావు, నువ్వు గుజరాత్లో పుట్టినావు. కాబట్టి నువ్వు ఆడకు, నీ భార్య ఆడకపోని, నీ పిల్లలు ఆడకపోని, నీ బంధువులు ఆడకపోని, మేము ఆడుకుంటాం. మా తల్లి గౌరమ్మ బతుకమ్మ, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, ఇంకా రకరకాల టేకి పువ్వు, రకరకాల పువ్వులన్నీ చిన్నప్పుడు మా చిన్నతనంలో అడిగి పోయి ఏరుకొచ్చి మా అమ్మలక్కలకు మా చెల్లెలకు ఇస్తే అందంగా పేర్చుకొని ఆటలాడేది. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి అడిగినా. బతుకమ్మనే మన అస్తిత్వం కదా, అది ఎందుకు లేదంటే ఆయన ఈ విధంగా చెప్పిండు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఈ విగ్రహం మార్పు పైన మీ విషయం మీరేం చెప్పారు? ఒకటి కళ్యాణ్, అవునన్నా కాదన్నా తెలంగాణ అంటే బతుకమ్మ, సమ్మక్క సారక్క జాతర, ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడతాయి. ఇట్లా ఓకేనా, వాళ్ళు కంకి పెట్టారు సరే. ఇప్పుడు ఆమె ఇప్పుడు నేనేమంటానంటే తల్లి ఒక ఇంతకుముందు తెలుగు తల్లి ఉంటుండే, తెలంగాణ తల్లి ఎప్పుడు వచ్చింది? తెలంగాణను నినాదం ఎత్తుకున్నాక తెలంగాణ తల్లి వచ్చింది. అంటే నేనేమంటానంటే అమ్మ అని అంటే ఒక గౌరవం, అమ్మ నడవడికలో మనందరం నడవాలని, ఓకేనా, ఆమెను ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని ఇది చేయాలని ఒక అమ్మను పెట్టుకుంటాం. భారత మాత ఉన్నది, తమిళ మాత ఉన్నది, కేరళ మాత ఉన్నది, ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్రానికి ఒక తల్లి ఉన్నది, తండ్రి ఏదో వాటెవరైతే ఏదైనా పెట్టుకున్నాను. నేనేమన్నా ఉంటాను కళ్యాణ్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే తెలంగాణ తల్లిని ఎవరన్నా రేపు పొద్దున అవమానిస్తే గనక కేసులు అయితే, నాన్ బెయిలబుల్ కేసులు అయితే మేము ఎవరు అవమానించాం సార్. పెట్టినటువంటి తల్లిని మేము గౌరవిస్తాం. కానీ ఆ తల్లి మనకు కల్చర్కు దగ్గరగా లేదు సార్. నేనేమంటున్నానంటే నా తల్లికి బంగారు కిరీటం ఎక్కడిది? మా అమ్మ కూలి పనికి పోతుంది. మా అమ్మకు మెల్ల బంగారం ఎక్కడిది? మా అమ్మ కూలి పనికి పోతుంది. నా తల్లి నాకు దగ్గరగా ఉండాలి కదా, నా హృదయానికి దగ్గరగా ఉండాలి. నువ్వు దొరసాన్ని తీసుకొచ్చి పెడతా అంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సార్? కనీసం నా తల్లి చేతిలో బతుకమ్మని ఉండాలి కదా. తెలంగాణ సామాన్య వ్యక్తి ఈజీగా ఎమ్మెల్యే కాల్ చేస్తాడు, ఓకే, ఈజీగా ఒక స్టూడియోకి వచ్చి ఒక ఎంపీని తిడతాడు. అసలు ఏంది తిట్టడు కళ్యాణ్, తిట్టడు, ఖండిస్తాడు, తప్పును తప్పుగా ఖండిస్తాడు. తిట్టడానికి ఖండించడానికి తేడా. సామాన్యులకు మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ్ అది తిట్టడమే అనిపిస్తుంది. సరే మీ భాషలో ఖండించడం, నా భాష తీరాలా ఇప్పటికీ చెప్తున్నా, మీరు తిడతారు, బీజేపీ ఎంపీని కూడా అందరినీ తిడతారు. సరే ఖండిస్తున్నారు, ఎందుకు మీకు భయం లేదా అసలు? ఇప్పుడు నేను తప్పు చేస్తే భయం కళ్యాణ్, నేను దొంగనైతే భయం, నేను లంగనైతే భయం. నేను మాట్లాడిన దాంట్లో ఏనా అన్నా ఫలాని అబద్ధం నువ్వు చెప్పావు అని ఒక్కటన్నా నువ్వు నిరూపించగలుగుతావు? అట్లా కాకుండా ప్రజలు ఇచ్చిన పాలకుడు ఇచ్చినటువంటి హామీలను నేను క్వశ్చన్ చేయడం తప్ప? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు, ఏనాడైనా భౌతికంగా మనకు దాడికి దిగుతారనే భయం లేదా? నేను ఒకటే కళ్యాణ్, నేనేం చెప్తున్నా, ఈ దేశంలో కమ్యూనిస్టులు కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్టులు నా నెత్తి మీద ఎన్నింటికలోనే అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఓకే, ప్రజలు ఏం చేస్తారు కళ్యాణ్? మా అయితే చంపేస్తారు, ప్రాణాలు పోతాయేమో. పోనీ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను. బతికినంతకాలం నిజాయితీగా బతుకుతా కళ్యాణ్. ఒకటి చంపుతాడనో, పొడుస్తాడనో, ఏదో చేస్తాడనో అట్లాని అబద్ధాన్ని చెప్పలేను కదా. నిజం చెప్పి చచ్చిపోదాం కళ్యాణ్. అంటే భవిష్యత్తులో ఏదైనా పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా? నేను ఆల్రెడీ వీసీకేలో ఇంతకుముందు వీసీకే నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాను. నా కుటుంబ పరిస్థితుల వల్ల కొద్దిగా కాలం రాజీనామా చేసి ఒకటి కళ్యాణ్ చెప్తా. అంటే ఇంకా అటువంటి నిర్ణయం లేదు. మీలాంటి అంటే ప్రజలు లేదు అట్లాంటి ఆలోచన మీరే చెప్పారు, సోషల్ యాక్టివిస్ట్ అన్నారు. నేను అట్లా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఫైనల్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మాల నాయకులు ఉపన్యాసాల వల్ల కానీ, మాదిగ నాయకుల ఉపన్యాసాల వల్ల కానీ యువకులు ఈ పరస్పర గొడవలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి కెమెరా ముందు చూసుకుంటా మా వ్యూవర్స్ మొత్తానికి ఎస్పెషల్లీ మాల మాదిగ యువకులకు ఏం చెప్పాలనుకుంటాను? ఫైనల్ చెప్పండి. మీ ఆర్ తెలుగు న్యూస్ ఛానల్ నుంచి నేను ఏం చెప్పదలుచుకుంటాను అంటే కళ్యాణ్, ఒకటి మనుషులు మనందరం ఓకేనా, ఒకరినొకరు తిట్టుకొని ఒక అంటే విద్వేషాలు ఒక కమ్యూనిటీ మీద ఒక కమ్యూనిటీ నింపితే అది ఫ్యూచర్లో మనకు ఒక తుడపరాని మచ్చగా మిగిలిపోయింది. కాబట్టి వద్దు, మన అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఇప్పుడు గంగపుత్రులు ముదిరాజులకు పంచాయతీ నడుస్తుంది, గోండులకు లంబాడీలకు పంచాయతీ నడుస్తుంది, మాలలకు మాదిగలకు మధ్య పంచాయతీ నడుస్తుంది. కాపు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రాలోనికి పెద్ద ఉద్యమం చేస్తుండు.
ఏది బీసీలో కలపాలి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీని. నేను ఏమంటున్నానంటే కులాల మధ్య కొట్లాటలు వద్దు. ఏదైనా ఉంటే ప్రభుత్వాలతో మాట్లాడి మనం సామరస్యంగా ప్రభుత్వంతో కొట్లాడి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించుకుందాం, అంతేగాని కలిసి ఉందాం. మీరు ఆ కమ్యూనిటీని తిడుతూ నాకు అద్భుతమైన పాట వచ్చింది, ఎర్రవుపాలన్న ఒక అద్భుతమైన పాట రాసిండు. ఇంతవరకు ఎప్పుడు ఎర్రవుపాలన్న ఎవరిని తిట్టినట్టుండే, మాదిగా జాతే మాదిరా మము మించిన నీతే లేదురా అనే అద్భుత. అంటే నీ జాతి గొప్పతనం గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ నీ జాతిని ఇంకో జాతి మీదకి ఉసిగొల్పడం తప్పు. అది మాలోళ్ళు చేసిన తప్పే, మాదిగోళ్ళు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. మాల సంపన్నులారా అట్లా పాడకుండా మీ పార్టీ మీ కులాన్ని మీరు పోడుకోండి. ఇదే మాల సంపన్నులారా అని పాట పాడినప్పుడు నాకు అంటే ఊపాలన్న దాన్ని వెనక్కి తీసుకున్నాడు. అన్నా నేను ఇటు చేసిన మీరు చూడండి, నేను ఉపాలన్నతో నేను కలిసిన, ఉపాలన్న బతుకున్నప్పుడు అన్నతో నా మనసు ఇప్పి మాట్లాడి వేసుకున్నాం. గొప్ప కవులు ఉన్నారు, కాలేకూరు ప్రసాద్ గారు, ఉపాలన్న గారు. వర్గీకరణ ఎవరు వ్యతిరేకించారు కళ్యాణ్. నేను ఏమంటున్నా అంటే కమ్యూనిటీ మీద బురద వేసుకోకూడదు, మంచిది కాదు. నేను మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేం చెప్తున్నా అంటే, నేను అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. నేను చాలా చిన్నవాడిని, మీరైతే గొప్పగా చదువుకున్నారు కదా, చదువుకున్నటువంటి మేధావులు నేను చెప్పిన కదా. కాబట్టి నేనేమంటున్నట్టే పొద్దున్న లేస్తే మతాల మధ్య కులాల మధ్య పంచాయతీ పెట్టేటువంటి సన్నాసులు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళు సన్నాసులనే అంట, తప్పు చేసిన వాళ్ళని ఏమంటారు కళ్యాణ్, సన్నాసులనే తిడతా. అంబేద్కర్ గుమ్మటాలను గుర్చేస్తా ఉన్నారు, బతుకున్నప్పుడు తుపాకీతో కాల్చి చంపుతా ఉన్నారు. వాళ్ళని సన్నాసులనే కాదు, ఇంకా చాలా బూతులు అంట అవసరమైతే. నీ తల్లిని అవమానిస్తున్న ఊరుకుంటావా, నీ తండ్రిని అవమానిస్తున్న ఊరుకుంటావా. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు పునర్జన్మనిచ్చిండు, నాకు హక్కులనిచ్చిండు, బతికే స్వేచ్ఛనిచ్చిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికిస్తే ఎంతకనే దిగజారుతా, ఎంతటి మనిషినైనంట. అదేవిధంగా నా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడనో నార్తోడు తీసుకొచ్చిన బంగిడి, దాల్బాటి, కచోరీ ఇక్కడ కల్చర్ని నింపితే నార్తోళ్ళ మీద పెద్ద యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడికి బతుకుతానికి వచ్చారు, నార్త్ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారు, బతికేటోళ్ళు బతికేటట్టు ఉండండి. కానీ మా ప్రాంతం వాళ్ళకు 70% ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ బతకండి. ఇక్కడ గాలి మాది, నేల మాది, నీరు మాది, అన్ని మాయి. కాబట్టి మా మీద పెత్తనం. మార్వాడీలనే కాదు, నార్తోళ్ళు ఎవరైనా సరే, నార్తోడు నా కులపోడైనా సరే, మార్వాడీలు శ్రేష్టమైన హిందువులు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి హిందువులు ఇక్కడ హిందువులు ముస్లింలు కాదు కళ్యాణ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మార్వాడీల మీద యుద్ధం ప్రకటించినట్టు బీహార్ ఒరిస్సా నుంచి కూడా వేరే వాళ్ళు నార్తోళ్ళు అంటే వాళ్ళందరూ వస్తారు. నార్తోడు ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవడైనా నా శత్రువే నార్తోడు. నేనేమంటున్నా అంటే మా ఊర్లో మీ ఊర్లో ఉన్నటువంటి కోంటాయన మన హైదరాబాద్లో వ్యాపారం పెట్టుకుని నాకు బాధ లేదు. ఎక్కడి నుంచో రాజస్థాన్లో వచ్చినటువంటి కోంటాయన మహబూబ్నగర్లో వ్యాపారం పెట్టి రాజస్థాన్లోని 100కు 70% దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి 30 మంది మనల్ని చాకిరి పని చేసుకుంటూ బాత్రూమ్లు కడగడానికి, పాయకరాలు కడగడానికి, వాళ్ళు ఏరిగింది ఉచ్చబోసింది ఎత్తిపోయడానికి మనము కోట్ల రూపాయల సంపాదన రెవెన్యూ మనం ఇక్కడ క్రియేట్ చేసి సంపాదన మొత్తం నార్త్కు తీసుకొని పోతాడు. మనం ఎందుకు మన తెలంగాణ ఉద్యమం ఎందుకు తెచ్చుకున్నాం? మన నీళ్లు నిధులు మన నియామకాలని మళ్ళా మనం గుజరాతోడి కింద బానిసైదామా? 100% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, బతకండి. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఉన్నాయా? నీ కోటిలో గుజరాత్ గల్లీ ఉంది, నీ గుజరాత్లో నా తెలంగాణ గల్లీ ఉందా? ఉన్నదా? మీరు పోయి చూడండి, నేను చూపి సాయిబిడ్స్ దగ్గర కోటిలో గుజరాత్ గల్లీ ఉంటుంది, మొబైల్ షాప్ గల్లీ ఉంటుంది. మరి నీ గుజరాత్లో ఉందా నా తెలంగాణ గల్లీ? లేదు. ఈ నేల మాది, అందుకే కమ్యూనిస్టులు అద్భుతమైన పాటలు రాశారు. ఈ నేల మాది, సంపద మాది, ప్రకృతి మాది. ఈ సబ్బండ కులాలు ఇక్కడ అద్భుతమైనటువంటి కల్చర్ సాంప్రదాయాలతో ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. వాటన్నిటిని ధ్వంసం చేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. వాటి వ్యతిరేకంగా కొట్లాడతాం కళ్యాణ్. థ్యాంక్ యూ. ఈ విధంగానే సమాజాన్ని చైతన్యం చేసే విధంగా ప్రశ్నిస్తూనే ఉండాలన్న మీ ఛానల్ కూడా అద్భుతంగా ప్రజలకు ఏవైతే వాయిస్ కావాలో, ముఖ్యంగా మీ తెలుగు, ముఖ్యంగా మీరు, నేను చాలా అబ్జర్వ్ చేశాను. నన్నైతే మీరు క్షమించాలి, స్టార్టింగ్లోనే చెప్పా అన్న మీరు రండి అన్నప్పుడు మీకు నేను టైం ఇవ్వలేకపోయా. తర్వాత ఏ సమస్య ఉన్నా సరే 100% నా వంతు బాధ్యతగా నేను మీ ఛానల్కి వచ్చి మాట్లాడతాను. మీరు అయితే మీ టీం కానీ మీరు కానీ మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ టీం సభ్యులందరూ కూడా తప్పకుండా మీ టీం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.